మత్స్యం కేవలం జలచరమైతే తాబేలు భూమిపైన నీటిలోనూ చరిస్తుంది. నీటిలో నుండి ప్రాణి నేల మీదకి వచ్చింది అంటే జలచర దశ నుండి భూచర దశకు పరిణామం జరిగిందన్నమాట. అలాంటి తాబేలుగా విష్ణువు అవతరించాడు. అంటే దశావతారాలలో రెండవది అయిన కూర్మావతారం అంటూ సూతుడు మునులకు కూర్మావతార గాథ చెప్పడం ప్రారంభించాడు. దుర్వాస మహాముని ముక్కోపి అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఒకసారి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ దేవేంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని ఎక్కి వీధులలో విహరిస్తున్న సమయమున దుర్వాస మహర్షి రావడం తటస్థించింది. ఆ మహాముని తన మెడలో ఉన్న పారిజాతమాలను తీసి ప్రేమతో దేవేంద్రుడికి అందించాడు. దేవేంద్రుడు ఆ పారిజాతమాలను ధరించకుండా తన వాహనమైన ఐరావతం కుంభస్థలమందు ఉంచాడు. ఐరావతం ఆ మాలను తొండంతో తీసి కింద పడవేసి కాళ్ళతో నేలరాచింది. ఈ సంఘటన చూసిన దుర్వాస మహామునికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ముని కోపంతో, నేను ప్రేమతో ఇచ్చిన పారిజాతమాలను నువ్వు ధరించకుండా నేలపాలు చేసి నన్ను చాలా అవమానించావు. తక్షణమే దీనికి ఫలితం అనుభవిస్తావు. నీవు నీ భోగభాగ్యాలను, ఇంద్ర పదవిని, సిరి సంపదలను సమస్తం ఈ సముద్రంలో కలిసిపోవుగాక అని దుర్వాస మహాముని శపించాడు. మహర్షి శాపం వలన ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో అని దేవేంద్రుడు చింతిస్తున్నాడు. అంతలోని రాక్షసులు పెద్ద ఎత్తున దేవతలపైకి దండెత్తి వచ్చి దేవతలందరినీ చిత్తుచిత్తుగా ఓడించారు. దేవతలు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంద్ర పదవి కాస్త రాక్షసుల వశమయ్యింది. ఈ విధంగా దేవతలు దిక్కులేని వారై ఘోర పరాజయం పొందారు. మునిశాపం వలనే జరిగిందని తెలుసుకున్న దేవేంద్రుడు పర్వతంపైనున్న బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి జరిగిన సంగతంతా విన్నవించుకున్నాడు. ఆ మాటలకు బ్రహ్మ, మీ కష్టాలు గట్టెక్కాలంటే శ్రీ మహావిష్ణువును శరణు వేడాలి అని అందరూ కలిసి వైకుంఠానికి చేరి దేవగణ సమేతంగా బ్రహ్మదేవుడు అనేక విధాల శ్రీహరిని ప్రార్థించాడు. పసిడికాంతుల వెలుగులో పట్టు వస్త్రాలు ధరించి దివ్య సౌభాగ్యమైన రూపంలో శ్రీహరి దర్శనమిచ్చాడు. దేవగణాలతో సహా బ్రహ్మదేవుడు, పురుషోత్తమ, నీ దివ్యమంగళ రూపము పరమశ్రేయము. మాకందరికీ ఆది అంత్యములు నీలోనే కనిపిస్తున్నాయి. ఈ సృష్టికి మొదలు తుది నువ్వే. ఈ దేవతలు రాక్షసుల వలన పడరాని బాధలు పడుతున్నారు. వారిని కాపాడు అని బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును వేడుకున్నాడు. ఆ మాటలకు శ్రీహరి, దేవతల్లారా, మీకిది తగిన సమయం కాదు. కొంతకాలం ఓపిక పట్టండి. అమృతాన్ని పుట్టిస్తే కాని మీకీ అవస్థలు తొలగిపోవు. అమృతం పుట్టాలంటే పాలసముద్రాన్ని మదించాలి. పాలసముద్రాన్ని మదించాలి అంటే మాటలు కాదు. అది మీ దేవగణాలకొక్కరికి సాధ్యపడదు. అందువలన మీరు రాక్షసులతో మంచిగా మెలగండి. వారితో సంధి చేసుకోండి. స్నేహంగా ఉండండి. రాక్షసుల చేత క్షీరసాగర మదనాన్ని ఒప్పించండి. నేను మీకు అన్ని విధాల సహాయపడతాను అని శ్రీ మహావిష్ణువు తెలియజేశాడు. శ్రీ మహావిష్ణువు మాటలకు దేవతలు సంతోషించి రాక్షసులతో సంధి చేసుకుని వారితో మంచిగా మెలగడం ప్రారంభించారు. ఇలా కొంతకాలం తర్వాత దేవతలు రాక్షసులతో, మనం కలిసి ఉంటే ఎంతటి కష్టమైన కార్యాలనైనా అవలీలగా సాధించవచ్చు. అందుకని మనం అమృతాన్ని సంపాదించాలి. అమృతం సంపాదించాలి అంటే పాలకడలిని మందర పర్వతంతో మదిస్తే అమృతం లభిస్తుంది. దీనిని సమానంగా పంచుకొని అందరం అనుభవిద్దాం. అమృతం సేవిస్తే మనకు చావు ఉండదు. 3 లోకాలలో మనకు ఎదురు ఉండదు అని దేవతలు రాక్షసులతో చెప్పారు. ఈ మాటలు నమ్మి రాక్షసులు సరే అన్నారు. వెంటనే దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని మదించడానికి పూనుకున్నారు. అమృతం సిద్ధించని, అంతా మనకే అవుతుందని భుజబలంలోనూ సంఖ్యలోనూ అధికులైన రాక్షసులు ఎత్తుగడ వేసుకున్నారు. రాక్షసులకు అమృతంతో అమరత్వం సిద్ధిస్తే మనకు ఒరిగేదేముంది? అంతా ఆ విష్ణువుదే భారమని దేవతలు విష్ణువును నమ్ముకున్నారు.
కాని మందర పర్వతాన్ని తెచ్చి పాలసముద్రంలో వెయ్యడం ఎవరికీ శక్యం కాని పని. శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి ఆ పని నెరవేర్చి గిరిధారి అని అనిపించుకున్నాడు. వాసుకి మహాసర్పాన్ని త్రాడుగా చుట్టి చిలకడానికి నిర్ణయం జరిగింది. దేవతలు రాక్షసులు కలిసి వాసుకి అనే సర్పరాజుని ప్రార్థించి ఆయన అంగీకారం తీసుకుని అతన్ని మందర పర్వతానికి త్రాడులా చుట్టి తల భాగాన్ని రాక్షసులు, తోక భాగాన్ని దేవతలు పట్టుకుని చిలకడం మొదలుపెట్టారు. రాక్షసులు వాసుకి తలభాగం పట్టుకుంటామని పట్టుబట్టారు. అలాగే ఒప్పుకోండి అని దేవతలకి చెప్పి విష్ణువు తాను కూడా దేవతలందరి చిట్ట చివర వాసుకి తోక పట్టుకున్నాడు. క్షీరసాగర మదనం ప్రారంభమైంది. క్షీరసాగర మదన సమయంలో రాక్షసులు దేవతలను పరిహాసం చేస్తూ తమ భుజబలమంతా చూపిస్తూ లాగారు. దేవతలు కూడా మేమేం తక్కువ కాదని లాగారు. మదనం మహావేగంతో సాగింది. ఆ రాపిడికి తట్టుకోలేక వాసుకి మహాసర్పం ఆలాహల మహావిషం కక్కింది. రాక్షసులు చాలామంది మలమలమాడి మసి అయ్యారు. పర్వతం అడుగుబాగాన ఆధారమేమీ లేని కారణంగా మందర పర్వతం నిలవక పాలసముద్రంలో జారిపడిపోవడం జరిగింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. సముద్రంలో 1,00,000 యోజనాల వెడల్పుగా విష్ణువు మహాకూర్మ రూపం ధరించి దేవతలను రక్షించడానికి అవతరించాడు. అలా కూర్మరూపం ధరించిన శ్రీహరి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆ సముద్రంలోకి ప్రవేశించి మందర పర్వతాన్ని పైకెత్తి తన వీపు మీద పెట్టుకున్నాడు. తాబేలు అయి మందరగిరిని మోస్తూ కింద పర్వతం అటూ ఇటూ కదలకుండా పర్వతాగ్రంపై కూర్చొని పాదంతో అదిమి పెడుతూ మీదను ఇంకొక వంక దేవతలతో కలిసి సముద్రం చిలుకుతూ బహురూపాలలో విష్ణువు కనిపించాడు. సాగరమదనం సక్రమంగా సాగింది. దేవతలు రాక్షసులు ఎంతో సంతోషించారు. దేవదానవులు పాలసముద్రాన్ని మదించినంతసేపు మహాపర్వతం పడిపోకుండా ఉండి ఆ కార్యం దిగ్విజయం కావడానికి శ్రీహరి ఎంతో తోడ్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఒకానొక సమయంలో పాలకడలి నుండి ఆలాహలమనే భయంకరమైన విషం పుట్టుకొచ్చింది. ఆ ఆలాహల విషం ఉగ్రరూపం దాల్చి మహావేగంతో నలువైపులా వ్యాపించసాగింది. ఆ కాలకూట ప్రళయం ఈ జగత్తు మొత్తాన్ని కాల్చివేసేలా ఉంది. వెంటనే దేవతలు సర్వాంతర్యామి అయిన కైలాసపతిని వేడుకున్నారు. అందరూ హరహర అని శివుణ్ణి ప్రార్థించారు. శివుడు వారి వేదనను విని అక్కడికి ప్రత్యక్షమై వారిని ఊరడించి బ్రహ్మాండంలా అన్ని వైపులా వ్యాపిస్తున్న ఆ కాలకూట విషాన్ని సూక్ష్మరూపంలా చేసి తన అరిచేతిలోకి తీసుకుని మింగేశాడు. ఆ విషాన్ని తన గర్భంలోకి పోనివ్వకుండా కంఠమునందే నిలిపివేశాడు. గరళకంఠుడు అని అనిపించుకున్నాడు. దేవతలు రాక్షసులు కలిసి మళ్లీ పాలసముద్రాన్ని చిలకడం ఆరంభించారు. అప్పుడు పాలసముద్రం నుండి ఏది కావాలంటే అది ప్రసాదించే కామధేనువు పుట్టుకు వచ్చింది. యజ్ఞయాగాలకు ఆధారభూతమైన ఆ కామధేనువును మహర్షులు స్వీకరించారు. తర్వాత ఉచ్చేస్రవం అనే దివ్యమైన అస్త్రం పుట్టుకు వచ్చింది. దీనిని దానవుల రాజు బలిచక్రవర్తి ముచ్చటపడి తీసుకున్నాడు. ఆ తర్వాత ఐరావతం అనే తెల్లని ఏనుగు, పారిజాతం అనే దివ్యవృక్షము పుట్టుకు వచ్చాయి. ఈ రెండింటినీ దేవతల తరపున దేవేంద్రుడు తీసుకున్నాడు. తర్వాత అత్యంత సుందరాంగులు అయిన అప్సరసలు జన్మించారు. వీరిని కూడా దేవేంద్రుడు తీసుకున్నాడు. తర్వాత సర్వమంగళదాయకమైన జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది. దివ్యస్వరూపిణి అయిన లక్ష్మీదేవి తనకు అన్ని విధాలా శ్రీ మహావిష్ణువు తగిన వరుడని గ్రహించి లక్ష్మీదేవి శ్రీవత్స కౌస్తుభమణులతో కూడిన వైజయంతిమాలను వేసి విష్ణువును వరించింది. శ్రీ మహావిష్ణువు ఆమెకు తన వక్షస్థలంలో స్థానమిచ్చి లక్ష్మీదేవిని స్వీకరించాడు. విష్ణువు లక్ష్మీకాంతుడయ్యాడు. లక్ష్మీదేవితో పాటు పాలసముద్రం నుండి చంద్రుడు పుట్టాడు. చల్లని చంద్రుణ్ణి శివుడు కంఠంలోని ఆలాహలం వేడికి ఉపశమనంగా తలపై ధరించి చంద్రశేఖరుడు అయ్యాడు. మళ్లీ సముద్రమదనం సాగింది.
దేవదానవుల కృషి ఫలించి చిట్ట చివరకు అమృతం సిద్ధించింది. విష్ణువు ఆయుర్వేదానికి మూల విరాటు అయిన ధన్వంతరి అవతారంలో అమృత కలశాన్ని, అనేక ఔషధాలను ధరించి సముద్రం నుంచి వచ్చాడు. ధన్వంతరి చేతిలోని అమృత కలశాన్ని చూడగానే దుష్టులైన రాక్షసులు బలగర్వంతో అమృత కలశాన్ని లాక్కొని పారిపోయారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కోటి దివ్యకాంతుల తేజస్సుతో అతి సౌందర్యవతిగా జగన్మోహినిగా అవతరించాడు. ఆ మోహిని అందచందాలకు రాక్షసులు ముగ్ధులై ఆమె వశులయ్యారు. మోహిని రాక్షసులతో, ఆ అమృతాన్ని ఇలా తేండి, నేను పంచుతాను అని అన్నది. జగన్మోహిని తమతో మాట్లాడినందుకే రాక్షసులు ఉప్పొంగిపోతూ అమృత కలశాన్ని ఆమెకు అందించారు. రాక్షసులు ఒక వరుసన, దేవతలు ఒక వరుసన కూర్చున్నారు. ఉభయ శ్రేణుల నడుమ జగన్మోహిని నాట్యం చేస్తున్నట్లు అడుగులు వేస్తూ అమృత కలశాన్ని నడుమున ఆనించి అమృతాన్ని పంచడానికి తయారైంది. ఏం జరుగుతుందో అని దేవతలు నిశ్చేష్టులై చూస్తున్నారు. ఉన్మాదులై రాక్షసులు మోహిని సౌందర్య విలాసాలను చూస్తూ తన్మయులవుతున్నారు. దేవతలు కూడా మొదట జగన్మోహిని ఎవరో తెలుసుకోలేకపోయినా రాక్షసులను మభ్యపెట్టి అమృతాన్ని దేవతలకు మాత్రమే పోస్తున్నప్పుడు ఆ విశ్వమోహిని విష్ణువే అని గ్రహించి గుట్టుచప్పుడు కాకుండా అమృతాన్ని తాగుతున్నారు. రాక్షసులకు ఒక్క చుక్క కూడా దక్కలేదు. అమృతం సేవించిన దేవతలు ఎంతో తేజోవంతులుగా, బలపరాక్రమవంతులుగా, చావులేని వారిగా తయారయ్యారు. జగన్మోహిని విలాసమంతా విష్ణువు చిద్విలాసమే అని తెలిసిన దేవతలు నిర్లిప్తంగా అమరత్వం పొందుతుంటే దైత్యులు జగన్మోహిని మోహాజాలంలో పడి ఉన్మత్తులై అమరత్వాన్ని కోల్పోయారు. జగన్మోహిని వంచన చేస్తుందని రాహువు అనే ఒకే ఒక్క రాక్షసుడు కనిపెట్టాడు. అతడు జలరాక్షసి సింహిక కుమారుడు, బహుమాయావి. జరుగుతున్న మోసాన్ని చెప్పినా వినిపించుకునే స్థితిలో రాక్షసులు లేకపోవడం చూసి రాహువు దేవతల రూపు ధరించి దేవతల వరుసలో చేరి అమృతాన్ని తాగేశాడు. సూర్యచంద్రులు అది గమనించి మందర పర్వతాగ్రంపై విష్ణువుగానే ఉన్న బహురూపి అయిన విష్ణువుతో చెప్పారు. విష్ణువు తన చక్రాన్ని రాక్షసుడిపైకి పంపాడు. రాహువు చక్రాన్ని తప్పించుకోవాలని గ్రహాలు తిరిగే అంతరిక్షానికి ఎగిరిపోయాడు. విష్ణు చక్రం వెంబడించి రాక్షసుడి తలను ఖండించి తలను మొండాన్ని వేరు చేసింది. అమృత ప్రభావం వలన తల మొండం సజీవంగా ఉండి తల రాహువుగా, మొండం కేతువుగా 2 గ్రహాలుగా మారి గ్రహకూటమిలో చేరాయి. రాహుకేతు గ్రహాలతో గ్రహాలు 9 అయ్యాయి. సూర్యచంద్రులపై కసితో అమావాస్య, పూర్ణిమ పర్వదినాలలో రాహుకేతువులు వారిని పట్టి పీడించసాగారు. ఈ విధంగా సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడ్డాయి. అమృతానంతా దేవతలకిచ్చి జగన్మోహిని అంతర్ధానమయ్యింది. ఇది గమనించిన రాక్షసులు మనం మోసపోయాము అని గ్రహించి దేవతలపై యుద్ధానికి దిగారు. దేవతలు అమిత బలవంతులుగా మారారు కాబట్టి సునాయాసంగా రాక్షసులను ఎదురించి తరిమి కొట్టారు. రాక్షసులు వారి తెలివి తక్కువతనానికి చింతించి అప్పటి నుంచి శ్రీ మహావిష్ణువుకు దేవతలకు బద్ధశత్రువులు అయ్యారు. అమృతమదన సందర్భంగా విష్ణువు కూర్మావతారాన్ని, ధన్వంతరి అవతారాన్ని, జగన్మోహిని అవతారాన్ని ధరించాడు. ధన్వంతరి అమృతంతో పాటు ఔషధులను, ఔషధీ వేదాన్ని తెచ్చాడు. ధన్వంతరి వైద్యశాస్త్రానికి అధిదేవతగా, వైద్యుల కులదైవంగా అర్చించబడ్డాడు. జగన్మోహిని విశ్వమోహినిగా కీర్తించబడి సౌందర్య విలాసాలకు ప్రమాణంగా చెప్పుకోబడింది. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు దేవతలనే కాకుండా లోకాలను కూడా కాపాడాడు. శ్రీ మహావిష్ణువు కూర్మావతారమెత్తి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ గావించాడు. ఈ విధంగా శ్రీ కూర్మావతారం పరిసమాప్తమయ్యింది. ప్రారంభంలో ఆలాహల విషం పుట్టింది. ఎన్నెన్నో విశేషాలు, దైవ సహాయాలు జరిగాక అమృతం సిద్ధించి లక్ష్య సాధన అయ్యింది. అందుకే ఏదైనా శ్రమతో కూడిన కార్యసాధనకు సాగరమదనం అనే మాట పర్యాయపదంగా నిలిచింది అని సూత మహర్షి మునులకు చెప్పాడు.